కడపలో టీడీపీ మహానాడు పండుగ మొదలైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీంతో కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడుకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగుదేశం శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నాయి. పైగా ఈసారి మహానాడును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడపలో టీడీపీ మహానాడు పండుగ మొదలైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీంతో కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడుకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగుదేశం శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నాయి. పైగా ఈసారి మహానాడును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కడపను కూడా హస్తగతం చేసుకోవడానికి కూటమి ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ఆ అడుగులు మొదలుపెట్టింది అన్నట్టు కూడా పలువురు అభిప్రాయాలతో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మహానాడు పండుగ 3 రోజుల పాటు వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో నిర్వహిస్తుండడంతో అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన కూడా ఒక చర్చనైతే నెలకొంది. ఇక టీడీపీకి సంబంధించి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు, నాయకులైతే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు అంటేనే వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో సంబరాలతో చేసుకుంటూ ఉంటారు. అలాంటిది కడపలో ఈ మహానాడును 3 రోజుల పాటు నిర్వహించడంతో ఒక రకంగా వారైతే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగానైతే మనకైతే ఆ సమాచారం అందుతుంది. ఏదేమైనా కడపలో మహానాడుని నిర్వహించడం అనేది ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా మాత్రం ఒక కొత్త చర్చకైతే దారి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక కడపలో 3 రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 23,000 ప్రతినిధుల సమావేశంతో ప్రారంభమయ్యే ఈ మహాసభలో పార్టీ భావి కార్యాచరణపై చర్చించనున్నారు. ఏడాది పాలనలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు.
ఇక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. ఇక కాసేపట్లో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. జ్యోతి ప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. మరణించిన కార్యకర్తలకు సంతాపం, జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక, రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 23,000 మంది పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు నుంచి కడపలోనైతే ఆ మహానాడు పండుగనైతే ప్రారంభమైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని మహానాడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తుంది. ఈసారి ప్రత్యేకత కడప అంటే జగన్ ఇలాకాలో ఈసారి ఈ మహానాడు పెట్టడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. తొర్లపల్లి ఏరియాలో ఈ మహానాడు సభ ఏర్పాటు చేయడం జరిగింది. 140 ఎకరాల్లో ఈ సభ జరగబోతోంది. అది ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభను మహానాడు ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో ముందుగా ఏదైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కి పూలమాలలు వేసిన తర్వాత, నివాళులు అర్పించిన తర్వాత, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసి ప్రాణాలొడ్డిన వారికి ఎవరైతే ఉంటారో కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వారికి కూడా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ మీదకి అతిథులు ఆహ్వానిస్తారు. అతిథుల తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ప్రతిసారి కూడా 2 రోజుల పాటు ఈ మహానాడు జరిగేది. ఈసారి 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అదే విధంగా చేయడం జరిగింది. 3 రోజుల సభలో ఈ రోజు తొలి రోజు 2 రోజులు, ఈ రోజు రేపు తీర్మానాలు ఉంటాయి. పార్టీ కొన్ని తీర్మానాలు అనుకుంటుంది. ఆ తీర్మానాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి పార్టీ దాని మద్దతు తెలుపుతూ నేతలు కూడా ప్రసంగిస్తుంటారు. ఆ తర్వాత చివరి రోజున భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా నిర్దేశన ఏర్పాట్లు చేస్తున్నారు. 450 ఎకరాలు ఇందుకోసం తీసుకోవడం జరిగింది. 45 ఎకరాల్లో పార్కింగ్ కోసం, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. 140 ఎకరాల్లో ఈ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభకు, భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మహానాడు అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది తెలుగువారి పిండి వంటలు, అదేవిధంగా వంటకాలు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ దగ్గరుండి వీటన్నిటిని కూడా ఏర్పాట్లని చూసుకుంటుంది. ఈసారి చూసుకుంటే కనుక ఈ కమిటీలో చాలా మందికి అవకాశం కల్పించారు. బీటెక్ ఎంపీ డికే పార్థసారథి కావచ్చు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ కావచ్చు, నంద్యాల వరదరాజు రెడ్డి, చింతమనేని ప్రభాకర్, వీళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ కమిటీ ఏదైతే 3 రోజుల పాటు ఇంతమంది హాజరవుతారో, దాదాపు 2 రోజుల పాటు 23,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. టీడీపీ పార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్తలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిపి కూడా 23,000 మంది హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చివరి రోజు కూడా భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మహానాడులో ఫుడ్ అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఈ మహానాడు ఎక్కువగా చర్చించుకుంటారు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా వెజ్, నాన్ వెజ్ కూడా ఏర్పాటు కూడా చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి కూడా 6 తీర్మానాలు ఉండబోతున్నాయి. ఈ 6 తీర్మానాలు కూడా రాజకీయ తీర్మానాలు ఉంటాయి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన తీర్మానాలు ఉండబోతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయ తీర్మానాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక టీడీపీ ఒక యాప్ను కూడా రూపొందించింది. ఆ యాప్ని కూడా టీడీపీ వారికి ఇవ్వబోతున్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారికి సంబంధించిన పార్టీ కార్యకలాపాలు కావచ్చు, అదేవిధంగా ఏవైతే దిశానిర్దేశం చేస్తారో పార్టీ అధ్యక్షుడు అవి కావచ్చు, అందులో ఏర్పాటు చేస్తుంటారు. అంటే అందులో మెసేజ్లు పంపిస్తుంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఎజెండాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి తీర్మానాలు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి 4 ఉమ్మడి తీర్మానాలు ఉండబోతున్నాయి. ముందుగా చూసుకుంటే కనుక ఈ తీర్మానాలకు సంబంధించి రాయలసీమ అభివృద్ధి మీద కూడా ప్రత్యేక
సెషన్ ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి Okay. గత కొద్ది రోజులు Okay. కూడా అనేక ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.